ఆయనకి అది సిగరెట్ కానీ చుట్ట కానీ అలవాటు ఏమైనా ఉందని అయ్యేం లేదు. మొదలు చుట్ట తాకుతుండే ఫీల్డ్లకు రాకముందు. ఓకే. ఒక చుట్ట తాకుతుండే దుడ్డికి పోయే ముందు. ఓకే. అయితే ఇంటి ముంగట కూర్చొని చుట్ట తాకుతుంటే ఇప్పుడు ఆ కొడుకు చనిపోయాడు. రామకృష్ణ రామకృష్ణ ఏమన్నా నా కంపు వాసన అనేసిండు, మానేసేసిండు. అది ఆ పిల్లోడు గురించి. నాన్న ఏదో కోపంలో అన్నా నువ్వు తాగునానా, పిల్లలతో మాటలు పడాలా, పిల్లలతో మాటలు పడాలా, మానేసేసిండు. ఓకే అండి. ఇప్పుడు చేతిని రోజులు ఏసీ ఉంటుందండి, ఓన్లీ విండోస్ గాలినా? గాలి గాడిపోయి ఫ్యాన్లు. నా కార్లో కూడా ఫ్యాన్లే ఉండే. తర్వాత ఏసీ వచ్చింది, ఏసీ పెట్టినాం. కానీ అది బుల్లెట్ ప్రూఫ్ బండికి ఏసీ వచ్చింది. అది బుల్లెట్ ప్రూఫ్ బండి కూడా ఇందిరాగాంధీ వాడిన బండి. అది ఢిల్లీకి వెళ్ళి వచ్చింది. ఆ బండి వచ్చినప్పుడే చూసిండు, దొరసాబ్ తీసుకొచ్చిండు బండి. నేను మొత్తం చెకప్ చేసుకున్నా, చేసుకొని వచ్చిండు, కిందికి వచ్చిండు. లచ్చన్న బండి చూసావా? చూసిన సార్ అన్నాడు. అమ్మా ఇంత బరువు, ఇంత దొడ్డు ప్లేట్ ఉంటుంది సార్ అన్న. బుల్లెట్ ప్రూఫ్ అంటే అలాగే ఉంటుంది, ఇంత దొడ్డు ప్లేటు, కారు థిక్నెస్ అన్నమాట. ఇంత ఇనుము రా ప్లేట్. అది బానట్ లేపిన, ఈడ కూడా ప్లేట్ సార్ అన్న. డిక్కీ లేపిన, డిక్కీలో కూడా ప్లేట్ సార్ అన్న. సీట్ కింద ప్లేటు, పైన ప్లేటు, గ్లాసు ఇంత దొడ్డు గ్లాస్. బుల్లెట్ కొడితే పలవదు, బుల్లెట్ కొడితే పలదు సార్ అన్న. బాంబేస్తే నువ్వు పోతా నేను పోతా సార్ అన్న. అంతకుముందు పంజాబ్ మినిస్టర్ అయింది బుల్లెట్ బండిలో. అంతకుముందే మనం సేఫ్ లా ఉంటాం. కానీ సరే లచ్చన్న, రేపటి సంది ఇది నడిపేయండి, బండి ఇక్కడ పెట్టేసి వెళ్ళండి మీరు, పోలీస్ డ్రైవర్ నడిపిస్తామన్నాడు. లచ్చన్న నడిపిస్తాడు, మీరు వెళ్ళిపోరు. బండికి వదులుతారా లేకపోతే తీసుకుపోతారా? లక్ష్మణ్ నడుపుతాడు, లచ్చన్న నడుపుతాడు, మీరు వెళ్ళిపోండి అంటే వెళ్ళిపోయింది దొరసాబ్. అప్పటి సంది బుల్లెట్ ప్రూఫ్ బండి. పిఎల్ సంజీవరెడ్డి ప్రిన్సిపల్ సెక్రటరీ, ఆయన ఫోర్స్ తోని అప్పటి సంది పెట్రోల్, గవర్నమెంట్ పెట్రోల్ యూజ్ చేస్తున్నాం. ఇన్ని రోజులు ఆయన ఓన్ పైసలు పోపించిండు, సొంత డబ్బులు, భోజనం కూడా సొంత డబ్బులు. ఇంట్లో ఏం ఉండాలో వంటోనికి చెప్పేస్తుండే, వంటోడు వండుతుండే. ఆ వంటోని పేరు వీరయ్య. ఆడు వీరయ్యను ఇంత చిన్నగా ఉన్నప్పుడు తీసుకొచ్చిండు ఊరికి వెళ్ళి. వాళ్ళ కథ తర్వాత చెప్తాను. ఇంత చిన్నప్పుడు తెచ్చిండు, వాళ్ళ భార్యను నేర్పించింది సార్ ఎట్లా తినాలి, ఏం చేయాలి అన్ని. అయితే ఆ వీరయ్యను వంట చేసేవాడు. ఆ వీరయ్య కూడా అమ్మ నేర్పించింది వంట. సార్ ఎట్లా తింటాడు ఏది అని. వాడిని అంత ప్రేమతో చూసిండు సారానికి.